మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగేలు శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగేళ్లను శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ప్రజాప్రతినిధులను ఆలయ ఈవో భాస్కర్రావు సాదరంగా ఆహ్వానించి ప్రజాప్రతినిధులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అందరికీ లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం కొండ కింద పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టులో పనికిమాలిన పనులు చేసి 200 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మట్టిపాలు చేసిండ, అలాంటి తప్పిదాలు మా కాంగ్రెస్ పార్టీ చేయదని అన్నారు. ఈ ఆలేరు నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య అహర్నిశలు పనిచేస్తుండని, ఆయన సంకల్ప దీక్షతోనే ఇప్పుడు ఈ ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 200 చెరువులకు నీటిని అందించిన ఘనత బీర్ల ఐలయ్యకే దక్కిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.